చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. హాయ్ అండి, వెల్కమ్ టు మాన్వి వ్లాగ్స్. ఈరోజు మనం వైట్ శనగల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాము. వినాయక చవితికి అందరు చేసుకుని ఉంటారు కదా, రోజు ఒక స్పెషల్. వినాయకుడి కోసం లాస్ట్ డే నేనైతే ఇలా చేశానమాట. ముందు రోజు నైటే ఇలా శనగల్ని నానబెట్టి ఉంచేసుకోవాలి. చేసేటప్పుడు అయితే కుక్కర్లో పెట్టి ఉడకపెట్టేసుకోవాలి. దానికన్నా ముందు ఫస్ట్ 2-3 టైమ్స్ కడుక్కోవాలన్నమాట, స్మెల్ రాకుండా. ముందు రోజు నానబెట్టుకుంటే గనక తొందరగా ఉడికిపోతుంది అనమాట. మొత్తం మంచిగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడకబెట్టుకోవాలి. మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. 3 విజిల్స్కే బాగా మంచిగా ఉడికిపోతుంది. తగినంత వాటర్ అయితే పోసేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టేసుకోవాలి, మూత పెట్టేసి. పెట్టే ముందు అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఇది ఉడికే ముందు మనమైతే శనగల ఫ్రైకి కావాల్సినవన్నీ కట్ చేసి అయితే రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇది కావాల్సినవి అయితే ఎండుమిర్చి, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఇంకా పచ్చి కొబ్బరి. ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మన రెడ్ తురుము వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్, కానీ నేను ఇప్పుడైతే వేసుకోలేదు ప్రజెంట్. మనం కొబ్బరి తురుము అయితే తీసేసుకోవాలి, ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే వినాయకుడు కొట్టిన కొబ్బరిలో నుంచే తురిమేసుకున్నాను. పచ్చి కొబ్బరే తీసుకోవాలి, అయితేనే టేస్ట్ బాగుంటుంది. చిన్నగా తురిమేసి సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. అంతలోపు మనకు శనగలు అయితే ఉడికిపోతాయి అనమాట. తీసి అవి ఉడికాయో లేదో చూసుకోవాలి. అన్ని ప్రెస్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది ఉడికిందో లేదో అనేది. తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ పైన ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేదాకా చూసి, హీట్ అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే కాలిపోతాయి. మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగలను అయితే అందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. శనగలు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలన్నమాట. సాల్ట్ అయితే మనం ముందుగా వేసుకున్నాం కదా ఉడకబెట్టినప్పుడు. ఇప్పుడు టేస్ట్ చూసి ఎక్కువ తక్కువ అయిపోతే అందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే కలిపేసుకోవాలన్నమాట, మొత్తం మిక్స్ అయిపోయేంత వరకు. మొత్తం అలా మిక్స్ అయిపోయిన తర్వాత అయితే కిందికి దించేసుకోవాలన్నమాట. దించేసుకున్న తర్వాత లాస్ట్కి దానిపైకి కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి కడిగేసుకొని వేసేసుకోవాలి. కొత్తిమీర వేసాక కూడా మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం సేపు ఆగి లాస్ట్లో మనం కొబ్బరి తురుము అయితే చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అలా ఈజీగా అయిపోతుందండి. మనం బయట నుంచి ఏవి తేవాల్సిన అవసరం అయితే లేదు. ఒక్క శనగలు ఉంటే మాత్రం అన్నీ ఇంట్లోవే. కొబ్బరికాయ ఎలాగైనా దేవుడికి కొడతాం కదా, అదే కొబ్బరికాయ తీసుకొని తురిమేసుకుంటే సరిపోతుంది. ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి మంచిగా. ఫైనల్లీ మనకి శనగల ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట కొబ్బరి తురుముతోటి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి, చేసుకొని ట్రై చేయండి.